2007 అంటే పొదుపు సంఘాల నుంచి నేను బయటకు వచ్చిన. అప్పుడు పొదుపు సంఘాలు చేసేదాన్ని. మాది కిరాణా షాప్. అసలు ఓటింగ్ అనేది పడేదే మన కిరాణా షాప్ నుంచి. మీకు అందరికీ తెలుసు. అసలు పొలిటికల్గా చాలా మందిని గ్యాదర్ చేసేది కిరాణా షాప్. వాళ్ళకి పరిచయం లేని కూడా మనకు పరిచయం ఉంటారు. వందల మంది వస్తుంటారు, పోతుంటారు అనమాట. మన ద్వారా వాళ్ళకి ఓటు చేయాలంటే మాకు పిల్లలు చిన్న చిన్న కానీ ఇప్పుడు ఏదైనా ప్రచారం చేసేది ఉంటే చెప్తాను. కాకపోతే బయటికి వెళ్ళలేము సార్. అంటే అప్పుడు పొదుపు సంఘం గురించి అప్పుడే వాజ్పేయి గారు 2007-8లో వాజ్పేయి గారు పొదుపు సంఘం చేసి 20-30 పొదుపు సంఘాల వరకు చేసిన నేను. అప్పుడు ఏదైనా ఉంటే సార్ డైరెక్ట్గా మాట్లాడేటోడు చేసేటోడు అన్నమాట. కానీ బీజేపీగా పొలిటికల్గానే పోయినా కానీ 2016లో అప్పుడు పెద్ద ఫోన్లు వచ్చినాయి. అప్పటి వరకు చిన్న ఫోన్లు ల్యాండ్ ఫోన్లే ఉంటాయి కదా. అప్పుడు బయట ప్రపంచం తెలియదు అనమాట. పెద్ద ఫోన్ వచ్చినాక ప్రేమైన సోషల్ మీడియా చేసిన గుడి గురించి పోరాటము, గాంధీ గుడి పాదయాత్ర చూసిన. అప్పుడు ఇన్స్పైర్ అయ్యి నేను మెంబర్షిప్ తీసుకున్నాను. అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రేమను అడుగుజాడలో ఇట్లా నేను పోరాటం చేసుకుంటూ ఇదే సాగుతున్నాం అనమాట. కాకపోతే ఇంకా మేము అయిపోలేదు. కార్పొరేషన్ రిజర్వేషన్ వచ్చింది, మేము సైలెంట్ అవుతున్నామని అనుకోదు. ఈడబ్ల్యూ సర్టిఫికేట్ ప్రతి ఒక్కరు తీసుకోండి. వైట్ రేషన్ కార్డు ఉన్న వాళ్ళు ఇది మాత్రం కంపల్సరీ. దేనికైనా సరే అంటే తెలియదు మన వాళ్ళకి. లోన్లు వస్తాయి, కార్పొరేషన్ సంబంధించిన ఏ ఫెసిలిటీస్ అయినా మనకు వస్తాయి అన్నమాట. అదొకటి మీరు అందరూ అప్లై చేసుకోండి. వైట్ రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరు ఎలిజిబుల్. ఒకవేళ లేకుండా మీకు ఇన్కమ్ తక్కువ ఉంటే అన్న నాకు దగ్గర 10,000 చేయించుకొని నేను చేయించాను. మీకు అటువంటి ఏ ఫెసిలిటీస్ కావాలన్నా ప్రేమన్న చేయించి మీకు దొరుకుతుంది. సంఘం నుంచి రాసిస్తాడు. మండల ఆఫీస్లో మీరు అప్లికేషన్ పెట్టుకుంటే సరిపోతుంది. దానికి మీ ప్రతి ప్రభుత్వ పథకాన్ని మీరు ఎలిజిబుల్ అవుతుంది. థ్యాంక్ యూ.